వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. నేను సింధు. ఆ నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల మధ్య సఖ్యత కురవడిందట. రెండు వర్గాలుగా విడిపోయి ఎవరి రాజకీయం వారు చేసుకుంటూ పోతున్నారట. ప్రస్తుతం ఉన్న ఇన్ఛార్జ్ ఇక మీదట కొనసాగడని టీడీపీ అధ్యక్షుడు చేసిన ప్రకటనతో ఆ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ పోస్టు కోసం గట్టి పోటీ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఏంటా నియోజకవర్గం? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఇది. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా వీరభద్రగౌడ్ కొనసాగుతున్నారు. అయితే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇటీవల జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి ఆలూరు నియోజకవర్గంలో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశం ఉన్నట్లు నియోజకవర్గ ఇన్ఛార్జికి సమాచారం ఇవ్వకుండా ఎలా ఏర్పాటు చేశారంటూ వీరభద్రగౌడ్ అనుచరులు అధ్యక్షుడు తిక్కారెడ్డిని ప్రశ్నించారు. దీంతో ఆ సభ గందరగోళంగా మారింది. తాను జిల్లా అధ్యక్షుడిగా మీటింగ్ పెట్టే హక్కు ఉందంటూ తిక్కారెడ్డి రెచ్చిపోయారట. అంతటితో ఆగని ఆయన త్వరలోనే నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొత్త వ్యక్తి వస్తాడంటూ వీరభద్రగౌడ్ అనుచరుల ముందే చెప్పడంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయిందట. ఇక తిక్కారెడ్డి మాటలతో ఆలూరు తమ్ముళ్లలో కొందరికి ఇన్ఛార్జి పదవిపై ఆశ పుట్టుకొచ్చిందట. అందుకే ఆ పదవి తమకే ఇవ్వాలంటూ లాబియింగ్ మొదలుపెట్టారట. వీరిలో టీడీపీ రాష్ట్ర మహిళా నాయకురాలు వైకుంఠం జ్యోతి ఇన్ఛార్జి పదవి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. వైకుంఠం జ్యోతికి జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి సపోర్ట్ ఉందని, ఇన్ఛార్జి పదవి ఆమెకి రావడం ఖాయమంటున్నారు. ఆలూరు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు గత కొన్నేళ్లుగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికే ఇన్ఛార్జి పదవి ఇవ్వడంపై ఓసీ సామాజిక వర్గానికి చెందిన వారు గుర్రుగా ఉన్నారట. పార్టీ తమను పట్టించుకోవడం లేదన్న ఫీలింగ్లో వారంతా ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్ఛార్జి తొలగిస్తున్నామని జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి చెప్తున్నా పార్టీ అధిష్టానం నుంచి ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇప్పటికీ వీరభద్రగౌడ్ ఇన్ఛార్జిగానే కొనసాగుతున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ్ చేతుల మీదుగానే బాధితులకు అందాయి. ఏది ఏమైనా ఆలూరు నియోజకవర్గం ఇన్ఛార్జి విషయంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.